అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే, హర్తుం తమ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితం అవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి, అది వేద విధుల ద్వారా ఆశీఃపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వాముల ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ రంగనాయక మండపంలో అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం, ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు,